వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మేము ముందుకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఒక ఇండివిడ్యువల్ హౌస్ అనేది మేము ముందుకు తీసుకొచ్చానండి. బిల్డింగ్ వచ్చి నార్త్ ఫేస్ లో ఉంటది. ఎంట్రన్స్ మెయిన్ గుమ్మం కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నార్త్ ఫేస్ మెయిన్ గుమ్మం అండి. చాలా చాలా పకడ్బందీగా చుట్టూ కూడా మంచి డ్రిల్స్ తో డిజైన్ చేసుకుని ఫ్లాట్ చుట్టూ కూడా కారిడార్ లో డ్రిల్స్ ఉంటాయండి. ఇది నార్త్ ఫేస్ వచ్చినటువంటి వ్యూ అండి. చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అండి. బందర్ రోడ్ కి ఎగ్జాక్ట్ గా 100 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక డబుల్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. ఏదో రోడ్ కూడా చూడొచ్చు, కార్ కూడా వస్తుందండి. మీకు ఎలాంటి కార్ అయినా వస్తుంది. 21 ఫీట్ రోడ్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ కార్ పార్కింగ్ ఉంది. ఇంటి బయట కూడా కార్ పార్కింగ్ సెట్ చేసుకోవచ్చు అండి. సో ఇది మనకు అవుట్లెట్ ఉన్నటువంటి ఇంటర్నల్ వ్యూ మొత్తం మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారు చూడండి. చాలా చాలా లగ్జరీగా ఉందండి. 2014లో కన్స్ట్రక్షన్ చేశారు. బిల్డింగ్ వచ్చి 2014లో కన్స్ట్రక్షన్ చేశారండి. సో మనకు పూజ రూమ్ అనేది ఇక్కడ డిజైన్ చేశారు. టీవీ యూనిట్ అనేది ఇక్కడ డిజైన్ చేశారండి. మీకు ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ ఎలా ఉందో గ్రౌండ్ ఫ్లోర్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. మీరు స్టేజ్ మీరు ఎలా చూస్తున్నారో అలా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా కింద డిజైన్ చేశారండి. మొత్తం కూడా ఫుల్లీ ఫర్నిచర్. 2014 కన్స్ట్రక్షన్ అండి. 152 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. 152 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక సింగిల్ రూమ్ ఉంటుందండి. ఇక్కడ వాష్ ఏరియా మొత్తం కూడా మీకు వాషింగ్ మిషన్ కానీ మొత్తం కూడా కంప్లీట్ గా డిజైన్ చేశారు. చూడండి చుట్టూ కూడా ఫ్లాట్ చుట్టూ కూడా ఐరన్ డ్రిల్స్ చేశారు. చాలా నీట్ గా బందోబస్తు చేసుకున్నారండి. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. పని మనిషి వచ్చినా సరే ఇంట్లోకి వచ్చే అవకాశం లేదండి. పని మనిషి వచ్చినా సరే సో బయట నుంచే పని మనిషి వచ్చి చూసుకుని పని చూసుకుని వెళ్ళిపోవచ్చు అండి. చూస్తున్నారు కదా. సో మీకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అనేది చూపిస్తానండి. ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మీకు 6 మంచాలు పడతాయండి. చాలా నీట్ గా చాలా లగ్జరీగా ఫుల్లీ ఫర్నిచర్ చేసి ఉందండి. ఫ్లాట్ వచ్చేసి లొకేషన్ వచ్చి పడమట లొకేషన్ అండి. లొకేషన్ అండి. ఇది ఎన్టీఆర్ సర్కిల్ కి చాలా దగ్గరగా ఉంటుందండి. వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎన్టీఆర్ సర్కిల్ కి చాలా చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. చాలా లగ్జరీ ఏరియా అండి. ఇది బందర్ రోడ్ కి 100 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుందండి. ఎన్టీఆర్ సర్కిల్ కి చాలా దగ్గరగా ఉంటుందండి. చూస్తున్నారు కదా. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉన్నాయి. చాలా నీట్ గా ఉన్నాయండి వాష్ ఏరియా కూడా. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి. 6 మంచాలు పడతాయి చాలా నీట్ గా. మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇక్కడ మీకు డైనింగ్ పర్పస్ ఇక్కడ వస్తుందండి. ఇక్కడ టీవీ యూనిట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. హాల్లో ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా కబోర్డ్ సోఫా సెట్స్ అండి. మీకు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ చూడండి చాలా నీట్ గా ఉంది. ఇది కూడా 6 మంచం పట్టిందండి మీకు. టోటల్ ల్యాండ్ వచ్చేసి 152 గజాలండి. కొలతలు వచ్చేసి 25 x 55 అండి. మీకు సెకండ్ బెడ్రూమ్ కూడా ఎగ్జాక్ట్ గా ఒక నీట్ గా కబోర్డ్ సెట్ చేసి ఉంది. సెకండ్ బెడ్రూమ్ కి ఇచ్చినటువంటి వాష్ ఏరియా అండి. ఇది వాష్ ఏరియా కూడా చాలా నీట్ గా ఉందండి. చాలా లగ్జరీగా ఉంది. టోటల్ బిల్డింగ్ ప్లాన్ ఉందండి. మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. గ్రౌండ్ ఫస్ట్ అండి. టోటల్ బిల్డింగ్ ప్లాన్ ఉంది. బ్యాంక్ లోన్ వస్తుందండి. ఓవరాల్ గా 1,55,00,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చండి. 1,55,00,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చండి. మంచి ప్రైమ్ లొకేషన్. ఇలాంటి ఇల్లు దొరకదండి. బందర్ రోడ్డుకి 100 మీటర్ల డిస్టెన్స్ లో అండి. మళ్ళీ దొరకదు. చాలా లగ్జరీ ఏరియా. ఫుల్లీ ఫర్నిచర్ చేస్తుందండి. సో రీసేల్ బిల్డింగ్ కాబట్టి కంపల్సరీగా టచ్అప్స్ అనేవి ఉంటాయండి. ఒక 2-3 lakhs ఆల్రెడీ వర్క్ ఉంటుంది కంపల్సరీగా. ఎక్కువ అయితే ఉండదండి. ఎందుకంటే చాలా బాగుంది హౌస్. లొకేషన్ వచ్చేసి పట్టమట లొకేషన్ అండి. బందర్ రోడ్డుకి 100 మీటర్ల డిస్టెన్స్. ఎన్టీఆర్ సర్కిల్ కి చాలా దగ్గరగా ఉన్నటువంటి హౌస్ అండి. సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి.